హాయ్ అండి. మా పిన్ని వాళ్ళైతే ఈరోజు గృహప్రవేశం అండి. మా అమ్మ తర్వాత ఆవిడ అయితే తన గృహప్రవేశం చేస్తుందని మా మాయ అయితే సారి పట్టుకొచ్చి ఇచ్చాడు. చూడండి, మా మాయ ఆవిడని కూడా చూపిస్తాను. మొత్తం అన్ని వీడియో తీయి మేము ఎన్ని తీసుకొచ్చామని చూపిస్తుంది. ఇంకా కొన్ని అయితే ఇంట్లో ఉండిపోయి. చూడండి, మా మాయ ఆవిడ తినేని అయితే తినేమో సారి తీసుకొచ్చాం కదా తీయ వీడియో అన్నది మా చెల్లండి. మా వదినాలు ఇద్దరు అయితే ఇక్కడ అయితే ఈ సారి అంతా వీడియో తీసిన తర్వాత ఇంకా మా పిన్ని వాళ్ళ కోడలు వాళ్ళ అమ్మగారు కూడా తీసుకొచ్చారండి. సేమ్ ఇలాగే పొంగడాలు, అరిసెలు, అరటిపల్లి గెల్లు, పసుపు, కుంకుమ, దేవుడి సామాని అన్నీ పట్టుకొచ్చారు. మా పిన్ని టైం అయిపోతుందని వెళ్ళిపోతుంది, మళ్ళీ తయారయ్యి వస్తారు అన్నది. ఇక్కడ తయారయ్యి వచ్చింది, చూపించమంటుంది. మా అమ్మగారు సారి తీసుకొచ్చాను కదా చూపించాను అంటుంది. అయితే తనకు కూడా తీసాను. అలాగే మా తమ్ముడు కూడా చూపిస్తాను చూడండి. మా తమ్ముడిని కూడా పెళ్ళికొడుకులా తయారయ్యి వస్తాడు. మా తమ్ముడు తీయమని చెప్తుంటే ఏమన్నానంటే, పెళ్ళికొడుకులాగా వస్తున్నావేంటి, ఇప్పుడు నీకు పెళ్ళి కాదా అంటే, మళ్ళీ పెళ్లి చేసుకోమంటావు ఏటక్క అని అంటున్నాడు. మా గృహప్రవేశం అక్క అన్నాడు. అలాగే బొట్టు పెట్టుకోవడానికి రమ్మంటే పెళ్లి బొట్టు ఎట్టక్క అని అంటే నవ్విస్తాడు. అలాగన ఈ సామాన్లన్నీ తీయక్క, ఈ సామాన్లన్నీ తీయక్క అని అంటున్నాడు. అయితే మా అక్కేమో బొట్టు పెట్టడానికి తీసుకొచ్చాడు. మా చిన్నండి, మా పిన్ని వాళ్ళ ఆయన. అలాగే అన్ని సామాన్లకు పసుపు రాసి బొట్లు పెట్టి రెడీ చేస్తున్నారు. పంతులు గారు వచ్చేటప్పటికి వీళ్ళందరూ అన్నీ రెడీ చేశారు. పంతులు గారు అయితే ఆవును తీసుకొని రండమ్మని చెప్పారు. మా పెద్దన్ని చూడండి, మా మరదలు అయితే ఆవును కడుగుతుంది. మా పిన్ని కూడా, మా పెద్దన్నయ్యను మా నాలుగాన్ని అయితే ఆవును జాగ్రత్తగా పట్టుకున్నారు. వాళ్ళకి అడిగేసి బొట్టులో పెడితే చూడండి మా అన్నయ్య ఎలా లాగుతున్నాడో. నాలుగన్నయ్య లాగుతున్నాడు ఆవుని అలా. మా అన్నయ్య అయితే, మా పెద్దన్నయ్య అయితే జాగ్రత్త పట్టుకుంటున్నాడు. లోపల తీసుకురావడానికి పూజ చేస్తున్నారండి. గోమాత పూజ చేస్తున్నారు. ఫస్ట్ గోమాత పూజ చేస్తారు కదా. అలాగే మా చెల్లి, మా అక్క, మా పిన్ని, మా వదినాలు అందరూ కూడా గోమాతకు పూజ చేసేసి లోనకి తీసుకొని వెళ్తారనమాట. మా అమ్మమ్మ అండి, తను కూడా ఆడబడుచు అవుతుంది కదా మా పిన్నికి. పిన్ని ప్లస్ ఆడబడుచు రెండు కూడా. ఇల్లు కూడా చూపిస్తున్నాను చూడండి. మా అన్నయ్య ఈ లోన ఇల్లు కూడా చూపిస్తాను చూడండి. గృహప్రవేశం చూపించినప్పుడు ఇల్లు కూడా చూపించాలి కదా మీకు. ఇల్లు కూడా చూపిస్తాను చూడండి. హాయ్ చెప్తున్నారు మా చిన్నాన్ని అయితే కూర్చున్న పూజా మందిరం కూడా చూపిస్తాను చూడండి. పంతులు గారు ఇలా చేయాలి అలా చేయాలంటున్నారు. పంతులు గారు అయితే మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకేలాగా ఉన్నారండి పంతులు గారు. ఇది చూడండి, మొత్తం ఇల్లంతా చూపిస్తున్నాను. ఇది బెడ్రూమ్ అండి. ముందు చూపించాను కదా హాలు, ఇది బెడ్రూము. చాలా బాగా కట్టారండి ఇల్లు మాత్రం. చాలా బాగుంది ఇల్లు కూడా, చాలా బాగుంది. అలాగే బాత్రూమ్స్, నా హాలు, కిచెన్ రూమ్ చాలా బాగున్నాయి. మా మాయ అయితే అన్నీ చూపిస్తున్నాడు, ఇది ఇది అని చూపిస్తున్నాడు నన్ను తీసుకెళ్ళి. నేను చూశాను మాయ అని చెప్పాను. మా తమ్ముడు పై ఫ్లోర్కి వెళ్ళేసి కిందకు వస్తున్నారు, మా తమ్ముడు మా మరదలను. అలాగే మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి ప్లీజ్.